హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో చికెన్ వండుకున్నామండి. కేజీ చికెన్ తెచ్చుకున్నాం. ఊకే కూరగాయలు తినాలంటే బోర్ వచ్చేసిందండి. అందుకే ఒక కేజీ చికెన్ తెచ్చుకున్నాం ఒక పూట కోసము. అది వీడియో షూట్ చేశానండి మీకోసము. ఒక్కసారి చూడండి. నేను దానికోసము కేజీ చికెన్ తెచ్చుకున్నా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వండుకోవచ్చు. సింపుల్ వేలో చెప్తానండి. చూడండి, కేజీ చికెన్ అవుతుంది ఇది. దానికోసము పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తీసుకోండి, మెంతి ఆకు తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్న, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొన్ని మసాలా దినుసులు చిన్నగా, పసుపు. దాన్ని ఇప్పుడు కేజీ చికెన్ని మంచిగా ఫ్రెష్గా 2 times కడుక్కుందామండి. చికెన్ కొంచెం స్మెల్ రాకుండా ఉండాలంటే మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి 2 times. 2 times వాష్ చేసుకుంటే మంచిగా అయిపోయింది. చూడండి, 2 times వాష్ చేసి కడుక్కున్న తర్వాత దీంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపెట్టుకున్నా. మ్యాగ్నేట్ చేసిన నేనైతే అవన్నీ ఇందాక చూపించినవి ఇందులో వేసి మంచిగా కలుపుకొని ఇట్లా పక్కన పెట్టుకుంటే ఇది కొంచెం టైం తీసుకొని పెట్టుకున్నాం అనుకో తొందరగా చికెన్ ఉడుకుతుంది, మీకు ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. అందుకని నేను కూడా కలిపి పెట్టుకున్నా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదు కదా పాపం, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి, చూసి నేర్చుకోండి. ఇట్లనే చేయండి, మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను పొయ్యి మీద ఒకటి గిన్నె పెట్టుకున్నా వెడల్పుది. అందులో ఆయిల్ వేసుకుందాం. దానిలో చికెన్లో కొంచెం మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది నూనె. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం అట్లా. సో ఆయిల్ వేడైనాక ఇప్పుడు కొంచెం మసాలా దినుసులు అట్లా వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిటపట అంటున్నాయి చూడండి. ఆయిల్ వేసినాం, ఆయిల్ మంచిగా వేడైంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా ఫ్రై చేయండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా అయిపోతుంది. దాని తర్వాత మెంతి ఆకు, పుదీనా ఆకు ఈ 2 వేసుకోండి. మెంతి ఆకు ఖచ్చితంగా దొరికిన సీజన్లో కర్రీలలో వేసుకోండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్లోకి ఇంకా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకేనా? మూత పెట్టుకుందాం. మూత తీసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అల్లం, పసుపు అవన్నీ మనం అందులోనే కర్రీలోనే వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. డైరెక్ట్ కర్రీని దీంట్లో వేసుకోవడమే అంతే. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ టైం మంచిగా కలుపుకొని మొత్తం ఈ పోపు అంతా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టుకునేలాగా కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుకున్నామా తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలకి చూడండి ఎట్లుంది. కొంచెం వాటరు, ఆయిల్ అంతా సపరేటే బయటకు వచ్చేస్తుంది కదా. ఒక్కసారి కలుపుకుందాం, మంచిగా కలుపుకోవాలి మొత్తం కంప్లీట్గా. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే చూసారా ఆయిల్ అంతా బయటకి ఎట్లా వస్తుందో. మంచిగా ఇట్లా స్మెల్ వస్తుంది చూడండి. ఇట్లా ఘాటుగా స్మెల్ అదిరిందండి. మసాలాల ఘాటు, చికెన్ ఘాటు వాసన చాలా బాగుంది. సో ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నా. కొంచెం అంటే కొంచెము అట్లా వేయడం వల్ల ముక్క అనేది కొంచెం ఇట్లా వాటర్లో కలిసినట్టే మంచిగా ముక్కకు పట్టుకొని ఏ ముక్కకు ఆ ముక్క ఇట్లా బాగా కలిపొద్దండి చికెన్. ఇట్లా గజిబిజి కలిపితే ముక్కలన్నీ ఇచ్చుకపోతే తొందరగా ఉడుకుతుంది. మనం ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసినాం కాబట్టి అయిపోయింది కథం. ఏముంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఆల్రెడీ అన్ని మసాలాలు, స్పైసెస్ అన్నీ, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక ఆల్రెడీ మనం ముందే ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏమి వేయనవసరం లేదు. జస్ట్ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి జస్ట్ అట్లా ముక్కలను కదిలిచ్చినట్టు చేసి అట్లా పెట్టుకోండి. అట్లా పెట్టుకున్న తర్వాత ఎట్లుంది? మంచిగా ఉందా? చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం? ఈ చల్లటి వాతావరణంలో తెచ్చుకొని మీరు కూడా వండండి. ఓకేనా? నేను ఈ కర్రీని మీకు చూపించిన కదా, ఎంత బాగుందో. చాలా బాగుంది. మేమైతే తిన్నాం ఈరోజు చేసుకొని. మీరు కూడా తినండి. మంచిగా ఉంది కదా. ఆయిల్ అంతా పైకి వచ్చిందని అనుకోకండి. కలిపితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అంతా ముక్కకు. కొంచెం వేడి మీద ఉంది కదా అట్లా కనిపిస్తుంది. సో దీన్ని నేను వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కర్రీ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిల్డ్రన్ బాయ్.